Hi, I'm Dr. Kripa Bajaj, Consultant Medical Oncologist, KIMS Hospital. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. మామూలుగా ఇప్పుడు పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ ఆస్కింగ్, రష్యా నుంచి ఏదో క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది, ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా, ఇది నిజమా, ఇది ఎంత కాస్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. మామూలుగా క్యాన్సర్ వ్యాక్సిన్, సో వ్యాక్సిన్ అంటే మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఏంటంటే అది మనకి రాకుండా ప్రివెంట్ చేయడానికి, మనకి హెల్ప్ చేయడానికి ఇచ్చేదాన్ని వ్యాక్సిన్ అంటామండి. క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల, లివర్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల లివర్ క్యాన్సర్ రావటం, మీరు వినే ఉంటారు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల గర్భకోశకి సంబంధించిన క్యాన్సర్ రావటం కానీ, నోటికి సంబంధించిన క్యాన్సర్, గొంతుకి సంబంధించిన క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి సంబంధించిన వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల మనకి లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ రాకుండా, లేకపోతే గర్భకోశం సంబంధించిన ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒక ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆ లొకేషన్లో మళ్ళీ మనకి క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ రాకుండా అరికట్టచ్చు. అది కాకుండా రీసెంట్గా రష్యాలో ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే ఒక రీసెర్చ్ మనం పబ్లిష్ చేసే ముందర ఒక ఆధారం చూపించాలి, దాన్ని ఎవిడెన్స్ అంటాం. చూపించడానికి క్లినికల్ ట్రయల్స్ చేస్తాం, అంటే మనుషుల్లో ప్రయోగిస్తాం అనమాట. ఆ రష్యన్ ట్రయల్ సంస్థ ఏం చెప్పిందంటే, కణం ఫాస్ట్గా డివైడ్ అవ్వకుండా అరికట్టడానికి ఒక లోపల ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయడానికి ఒక ప్రోటీన్ ఇస్తే కనుక ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవటం వల్ల కణం ఫాస్ట్గా డెవలప్ అవ్వకుండా ఉంటుందని చెప్పారు. కానీ అది ఇంకా చాలా తొలి దశలో ఉందండి. దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ కానీ, లేకపోతే చాలా లార్జ్ డేటా, అంటే బాడీలో రకరకాల కణాలు ఫాస్ట్గా డివైడ్ అవుతూ ఉంటాయి. క్యాన్సర్ కణమే కాకుండా రక్తం ఉత్పత్తి చెందడం కానీ, జుట్టు కానీ, ఇవన్నీ కూడా ఫాస్ట్గా డివైడ్ అయ్యే కణాలు. అది సెలెక్టివ్గా ఏ కణం మీద ఎఫెక్ట్ చేస్తుంది, దానికి పరిణామాలు ఎట్లా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, అవి ఇంకా ఏది ఎవిడెన్స్ లేదు. సో ఇది టూ ఎమెచ్యూర్ టు కమెంట్ ఆన్ ఇట్. అంటే ప్రీవియస్గా యూకే వాళ్ళు కానీ, ఇప్పుడున్న రష్యా వాళ్ళు కానీ రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇమెచ్యూర్ డేటా, ఏది కనుక కన్సాలిడేటెడ్గా లేదు కాబట్టి ఇట్ ఈస్ టూ ప్రిమెచ్యూర్ టు కమెంట్ ఆన్ ఇట్. సో క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ అనేది ప్రస్తుతానికి 2 ఇన్ఫెక్షన్కి సంబంధించిన వ్యాక్సిన్స్ మాత్రమే ఉన్నాయండి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన హెచ్బీవీ వ్యాక్సినేషన్, ఇంకోటి హెచ్పివి వ్యాక్సినేషన్. ఆడపిల్లలు కానీ, లేకపోతే చాలా తొలి దశలో ఉన్న మగపిల్లలు కానీ అది వేసుకుంటే కనుక ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పూర్తిగా పోతుంది. ఈ రెండు కాకుండా యూకే వ్యాక్సినేషను, లేకపోతే రష్యా వ్యాక్సినేషను, ఈ స్థాయిలో దాని గురించి కమెంట్ చేయడం అనేది చాలా తొలి దశలో ఉంది. కాబట్టి దాని ఏమి మనం క్లినికల్ ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ 2 మాత్రమే ఉంటాయి. సో క్యాన్సర్కి ఇంకా వ్యాక్సిన్ అనేది కనిపెట్టలేదు. వచ్చిన తర్వాత మనం దానికి డేటా వచ్చిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాం.